కాబట్టి టీడీపీ ఇటువంటి క్లెయిమ్ చేసుకోలేకపోతుందా? రేపొద్దున్న తమ్ముళ్లలో ఈ దూకుడు కావాలనే కనబడట్లేదా? అక్కడ కంట్రోలింగ్ మెథడ్ ఉంది కాబట్టి సైలెంట్ అవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఈ లెక్కలన్నీ తెలుసు వాళ్ళకి, తెలియని అమాయకులేం కాదు కదా. పవన్ కళ్యాణ్కి వచ్చేటప్పుడు కొత్త పార్టీ అంటే కొత్తగా అధికారాన్ని పంచుకుంటున్నటువంటి వాళ్ళు. ఇంకోటి వాళ్ళ వర్గం ఇప్పుడు చూడండి, అందులో ఆయన అభిమానుల్లో ఉన్న వాళ్ళలో ఎంతమంది ఈ రేషన్ వాళ్ళ ఇళ్ళలో అమ్ముకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళ అభిమానులు అందరూ ఎక్కువ మంది పాపం చిన్న చితక పనులు చేసుకుంటూ బతికేటటువంటి వాళ్ళే. పవన్ మా దేవుడు అని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు. అలాగే అక్రమం అన్నాక వాళ్ళు సక్రమం అనలేరు కదా. అదే అనేది పవన్ కళ్యాణ్ పట్టుకోవడం అక్రమం, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మేసింది సక్రమం. కాబట్టి దీంట్లో ఎక్కడ ఆలోచిస్తారు? అది తెలుగుదేశం వాళ్ళకి తెలుసు, 40 ఏళ్ల నుంచి రాజకీయాలు చూస్తున్న వాళ్ళు కాబట్టి. దీంట్లో వెళ్ళి హడావిడి చేయడం అంటే టైం వృధా తప్పించి. రెండవది, రేషన్ షాపులు అత్యధికంగా ఎవరి చేతిలో ఉన్నాయి? రేషన్ షాపులు తెలుగుదేశం వాళ్ళ చేతిలోనే ఉంటాయి. ఎందుకు? సుదీర్ఘకాలం వాళ్లే ఉన్నారు కాబట్టి. మధ్యలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టుకు చేస్తారు. కార్యకర్తల గురించి పట్టించుకు చచ్చినటువంటిది లేదాళ్ళు. తెలుగుదేశం జాగ్రత్తగా తన పవర్లోకి వచ్చిన ప్రతిసారి కార్యకర్తను వెల్సెటిల్ చేస్తాయి. అందులో రేషన్ షాపుల్లో యజమానుల్లో 100కి 85-90% మంది తెలుగుదేశం అభిమానులే ఉంటారు. జగన్ దాన్ని కంట్రోల్ చేయలేమని వాళ్ళ చేతిలో నుండి